అని రికార్డు చెప్తున్నా. జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ కాదు. అర్థమైందా? నో క్వశ్చన్. అసలు మీరు ఎవరితోనైనా ఫోన్ చేయించుకొని నా షాప్ ఓపెన్ చేయమంటే 3 నెలలు లేట్. నో చెప్తున్నా కదా. మీరు నాకు ఆ ఎమ్మెల్యేగా ఫోన్ చేసి, లేకపోతే ఆఫీసర్ ఫోన్ చేసి, సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి, వారు ఫోన్ చేసిండ్రు, మీరు ఫోన్ చేసిండ్రు, నా కుటుంబం ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో 3 నెలలు లేట్. అంటే నేను చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ అయితే లేట్ మరి. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నా. దయచేసి డీలర్లందరికీ ఈ వేదిక మీద బాబు ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. ఆఫీసర్లు కూడా 350 షాప్స్ ఉన్నాయి సుమారుగా. ఈ క్షణం నుంచి 350 షాపులో కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ సీజ్. ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ, ప్రజాప్రతినిధుల రిక్వెస్టులు కానీ, సీనియర్ ఆఫీసర్ల రిక్వెస్టులు కానీ ఎంపీ కూడా ఆనర్ చేయబడవు. నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్. ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్లోకి వెళ్ళి కూడా ఆయన బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తాను. వెంటాడతా కానీ ప్యాడీ ఈ రోజు నుంచి సేల్ చేస్తే మాత్రం ఖబర్దార్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్. ఏఓ జ్యూరిడిక్షన్ లో కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ జ్యూరిడిక్షన్ లో కానీ కిలో వరి గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్, ఏఈఓ సస్పెన్షన్. గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.